నిన్న కోర్టు బయట అంబటి రాంబాబు మళ్ళీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు లైట్ టైప్ లో చేసిన పరిస్థితి ఎలా చూడాలంటారు? అది ఎలా చూసేది ఏముందో, అతనికి కొత్త ఏం కాదు కదా. అతను వలగరగా మాటం, వలగరగా బిహేవ్ చేయటం వల్లే కదా అతనికి తగిన శాస్తి జరిగింది. అది మనం అంబటి రాంబాబు గురించి ఎక్కువ మాట్లాడుకుంటే వేస్ట్. ఏదో అతను ఏదో తిప్పుతున్నాడు కదా ఎట్టా అని. దానికి నువ్వేం చేసావని తిప్పుతున్నావు? నువ్వు ప్రజల కోసం పోరాడావా ఏమన్నా తిప్పడానికి? కాదుగా. నీ వల్గర్ లాంగ్వేజ్కే జనం ఎగబడింది, నీ వల్గర్ బిహేవ్కే జనం ఎగబడింది. నా కుక్క కూడా భయపడదంటివిగా. మరి కోర్టు ముందు అంట లోపల, బయట ఏమిటి తిప్పుతున్నాడు, లోపలేమో మధ్యలో ఆడుకుంటున్నాడంట. మనం అతని గురించి ఎక్కువ మాట్లాడకూడదు. ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారి గురించి, అసెంబ్లీ గురించి ఎలా చూడాలంటారు? ఎలా చూసేది ఉంది బ్రదరు? 11వ తారీఖు వచ్చాడు 9:59కి 11 మందితోటి 10:10కి వెళ్ళిపోయాడు. 11 నిమిషాలు ఉన్నాడు. లెక్క సరిపోయిందా? 11 మంది 11వ తారీఖు 11 నిమిషాలు ఉండి అసెంబ్లీలోకి వెళ్ళిపోయాడు. సరే, మీరందరూ ఏమనుకున్నారు? 11వ తారీఖు మేము ఏదో స్కెచ్ పెట్టాము, అతని మీద ఏమో గజ్జి పెట్టుకున్నాం అనుకుంటున్నారు. మరి 11 మంది 11 నిమిషాలు ఎట్టపోతారు? మేము పంపించామని ఏమన్నా? నిమిషానికి ఒకళ్ళు పోయి నేను పంపించలేదుగా. మేము 9:59కి వచ్చాడు, 10:10 పోయాడు, 10:10 పోయాడు. దాన్ని మేమేం చేయగలుగుతాము? అతని క్యారెక్టర్ అది. అతను బయటికి వెళ్ళి అడుగుతున్నాడు ప్రతిపక్ష హోదా అని. ప్రతిపక్ష హోదా నువ్వేగా చెప్పింది ఆ రోజు కోర్టు. ఆ రోజు ఏం చెప్పావు నువ్వు? ఏం చెప్పారు గుర్తుందా? వలగా బిహేవియర్ మాట్లాడతా, ఎగతాళి చేస్తా, ఒక 5గురిని తీసేస్తే చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా రాదన్నావుగా నువ్వే కదా అందా మాట. నేను అనలేదుగా, సీఎం హోదాలో ఉండి అన్నావు నువ్వు. అంటే నీకు తెలుసు కదా. మరి ఇలా 11 వచ్చినాడు ప్రతిపక్ష హోదా ఎట్టేస్తారు? ఈ మధ్యలో ఒకడు బఫూన్ గాడు ఒకడు ఉన్నాడు, కేఎస్ ప్రసాద్ అనేవాడు. వాడు చెబుతున్నాడు ప్రతిపక్ష హోదా ఎట్టా ఏందంటే అడుక్కుంటారంట ప్రతిపక్ష హోదా అనేవాడన్నా. వాడు పళ్ళు కొరుకుతున్నాడు. ఏందో రా గుంటూరు వచ్చి పళ్ళు కొరుకు, పళ్ళు పీకి పంపిస్తారు. గుంటూరా పళ్ళు పీకి పంపిస్తారు కేఎస్ ప్రసాద్ గారు. వాడు ఒక ఎదవలాగా ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు. రియల్గా మాట్లాడు, తప్పు లేదు. మేము మాట్లాడినట్టు మాట్లాడు. వల్గర్గా బిహేవ్ చేస్తా పళ్ళు కొరుకుతావు ఏంది? పళ్ళు కొరుకుతా రా, పళ్ళు కొరుకుతుంది కానీ రాయ్యా గుంటూరా. ఎలా పడితే అలా మాట్లాడద్దు. చాలా ఇప్పటికే ఎక్కువ చేస్తున్నావు. చెప్పాడు కదా, ఏం చెప్పాడు? అడుక్కునేవాడికి ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. దాన్ని ఏమనాలి? మేము ప్రతిపక్షాది అని అడుక్కుంటున్నాడు, దానికి నువ్వు ప్రెస్ మీట్లో చెబుతున్నావు. మరి నువ్వు అడుక్కునేవాడేవు. నువ్వు అడుక్కునేవాడికి సపోర్ట్ చేసేవాడిని ఏమంటారు? అడుక్కునేవాడే అంటారు. కేఎస్ ప్రసాద్ అనేవాడికి అడుక్కునేవాడే అంటారు. అలాంటి భాష ఎందుకు అసలు? నేను కాదు కదా, అతనే కదా మాట్లాడుతుంది. పళ్ళు కొరుకుతున్నాడు. చూడలేదా నువ్వు? చూసావు చూడలేదా వీడియో? పళ్ళు కొరుకుతాడా? ఎవడి మీద కొరుకుతాడు వీడు? ఏ బ్రదర్, ఎవడి మీద కొరుకుతాడు వీడు? మీ ఇంట్లో వాళ్ళ మీద, మా ఇంట్లో వాళ్ళ మీద కొరుకుతాడా? కొరుక్కుంటే వాళ్ళ ఇంట్లో కొరుకోము, లేదా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి కొరకమను. మా పళ్ళు ప్రెస్ మీట్లో కూర్చొని పళ్ళు కొరకోడు. తీసేదో కానీ ఉండాలి ఆ వీడియో ప్రెస్ మీట్లో. అసెంబ్లీలో రాండి, ప్రశ్నించండి మీరు బావులకి. ఎవరు కాదన్నా మిమ్మల్ని? మేమేమన్నా కాదన్నారా? ప్రెస్ మీట్లో ఏమన్నా కాదనలేదే. ప్రశ్నించండి రాండి. మరి 11 నిమిషాలు వెళ్ళిన వాళ్ళు ఏమంటారు? మాకు తెలియక అడుగుతున్నా. 11 నిమిషాలు వెళ్ళిన వాళ్ళు ఏమంటారు? 11వ తారీఖు 11 మంది 11 నిమిషాలు వెళ్ళిన వాళ్ళు ఏమంటారు? మేమేమన్నా పంపించాము ఏమన్నా? ఏమన్నా పోండి అని. గవర్నర్ గారు స్పీచ్ జరుగుతుంది. ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఉండాల్సిన రీతిలో అడుగు గవర్నర్ గారిని. తప్పులేదు, నాకు ప్రతిపక్ష హోదా ఏమన్నా గవర్నర్ గారు. గవర్నర్ గారు కూడా ఇవ్వలేరుగా. జనం ఇస్తే నీకు ప్రతిపక్ష హోదా వస్తుంది, లేకపోతే రాదు కదా. నువ్వే చెప్పావు కదా అసెంబ్లీలో, నువ్వు చెప్పలేదు కదా. మరి ఎందుకు పద్దాకులు ప్రతిపక్ష హోదా? యాడ్ నుంచి వచ్చింది నీ ప్రతిపక్ష హోదా? నువ్వేం చేస్తున్నావు? ప్రతిపక్ష హోదా వచ్చింది వారానికి 4 రోజులు బెంగళూరులోనూ, 2 రోజులు ఆడ ఉంటున్నావు. ఎట్లా వస్తుంది నీ ప్రతిపక్ష హోదా? ప్రజల పక్క పోరాడు. ఆ పోరాటానికే సమయం ఇవ్వట్లేదు. సమయం ఎవరు ఇవ్వట్లేదు? నీ అంతటి నువ్వు తీసుకోవాలి సమయం. ఎవరు ఇస్తారు సమయం? మీ ఇంట్లోకి వచ్చి మేము స్కెచ్ రాయమంటావా? పలాంటి ఆయన నువ్వు పలాంటి ఆయన మేము రాయాలా? ఇంకేమన్నా సమయం ఇవ్వాల్సింది నీ ఇంట్లో నువ్వు, నీ భార్యను మాట్లాడుకుని మనం ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో మాట్లాడుకోవాలి, ప్రజల్లో ఉన్న సమస్యలను తీర్చాలని నువ్వు తీర్చాలి. నేను ఎట్లా ఇస్తాను ప్రతిపక్ష హోదా? నాకెట్లా సమయం ఉంటుంది? సమయం ఇవ్వాల్సింది నువ్వు తీసుకోవాలి. సమయం నువ్వు చూసుకొని నువ్వు రాసుకోవాలి స్క్రిప్ట్. నువ్వు ఆ టయాన్ని నువ్వు సెట్ చేసుకోవాలి. సమయం ఎవరిచ్చారని మరి అంబటి రాంబాబు అప్పుడు 6:30 గంట వచ్చాడు, ఏడొచ్చి మరి 3 గంటలు తిరణాలు చేశాడు. ఎవరిచ్చారు? మరి ఏం జరిగిందని వచ్చాడు? అంబటి రాంబాబు ఏమన్నా మామూలుగా ఉంటే కొట్టారా? వల్గర్గా బిహేవ్ చేసి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడితే ఒక సీఎం స్థాయిలో వ్యక్తిని
మాట్లాడితే వచ్చారు, అంతే కదా జరిగింది. అంబటి రాంబాబు అనే వ్యక్తి కాపు టైగర్ అంటూ మళ్ళీ కాపు నాయకుడు అంటూ ప్రొజెక్ట్ చేయటం ఎలా అందుకనే కదా మన నాగబాబు గారు ఎమ్మెల్సీ గారు చెప్పారు కదా వివరంగా, నువ్వు ఎక్కడ పని చేసావు కాపులు కానీ అడిగాడు కదా, కాపుల్ని తిట్టావు కదా, మధ్యలో దీంట్లో వాళ్ళ అమ్మాయి గురించి కూడా చెప్పాలి. మేము కాపులు అంటుంది. అమ్మ మీ నాన్న కాపులు అంటే లెక్కలేదమ్మా, కాపులు అంటే వాల్యూ లేదమ్మా మీ నాన్నకి. వాడు తాగుతారు తిరుగుతారు చెప్పాడు కదమ్మా మీ నాన్నే. రేపు మీ నాన్న ఇయ్యాలో రేపో 2 రోజులకో జైల్లోంచి వస్తాడమ్మా. ఆ రోజు కూర్చొని నాన్న మనకేంది గతి, నువ్వు ఇలా మాట్లాడొద్దు, మనం కొద్దిగా వాల్యూతో బతకాలి, మనం కాపులను ఒకప్పుడు తిట్టామని గుర్తు చేయండి అమ్మా మీ నాన్నకి. మీ నాన్న చాలా మంచివాడు, మా నాన్న చాలా వీరుడు చూడు అని చెబుతున్నారమ్మా మీరు, చూడు అని చెబుతున్నారు కదా మీరు. ఆ వీరత్వం స్వరత్వం మీ నాన్న కూర్చోబెట్టి చెప్పండి అమ్మా. మరి ముందే చెప్పాల్సిందమ్మా, అసెంబ్లీలో పవనమ్మ గారిని అన్నప్పుడు చెప్పాల్సిందమ్మా మీరు వాల్యూగా ఇది అని. మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదమ్మా మీరు? అంటే మీ వరకు వచ్చినప్పటికేమో కాపులు గుర్తుకొస్తారమ్మా, కులం గుర్తుకొచ్చిందా? ఆ రోజు ఎగతాళి చేసినప్పుడు కులం గుర్తు రాలేదా? ఏ ఎగతాళి చేసినప్పుడు ఎవడం బట్టి మాట్లాడినప్పుడు ఏం తెలియలేదమ్మా మీ అందరికీ? కూర్చొని ఇప్పటికైనా మీ నాన్నే మీరు కూడా కాపులైనా మాట్లాడుతున్నారు. కాపులని మీకు అసలు మీ నాన్నకు లేనే లేదు. పవన్ కళ్యాణ్ గారు కాదు, నాగబాబు గారు కాదు, ఎంతమందిని అన్నాడు మీ నాన్న. మరి ఇప్పుడు కాపులు అట్టు గుర్తుకొచ్చారమ్మా మీరు? స్వీట్లు పంచావు కదా, ముందే కోడి కూసింది అంటారే, స్వీట్లు పంచింది మొన్న నవ్వుతా. ఏది ధర్మం కాదు దేవుడు, ఏదో అందరు గుర్తురాట్లా నాకు. దేవుడి దగ్గరికి వెళ్ళి వస్తానే వచ్చారు కాబట్టి దేవుడు చూస్తానే ఉన్నారు. దేవుడు ఏదో చెప్పింది గుర్తురాట్లేదు బ్రదరు. ఆ దేవుడు న్యాయం చేశాడని ఏదో అందే. ఎవరికి న్యాయం చేశాడమ్మా? అందుకనే న్యాయం చేశాడు మమ్మల్ని ఎమ్మటే, వెంటనే న్యాయం చేశాడు, సెకండ్లోనే. నువ్వు స్వీట్ ఇచ్చిన 5 నిమిషాలకే న్యాయం చేశాడు. న్యాయం అంటే ఇదమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైనా సరే ఎట్లా పడితే అట్లా మాట్లాడితే భవిష్యత్తు ఊరుకోదు. మీరు కాపులుగా కాదని మీ నాన్నే చెప్పేశాడు. ఇవాళ మేము కాపులు అంటే ఎవరు గుర్తు వచ్చింది? నేను ఇంకా మాట్లాడచ్చు మిమ్మల్ని చేసుకున్నాడు మా వాళ్ళు అని, కానీ నేను మాట్లాడకూడదు. నాకు సంస్కారం మా నాయకుడు నేర్పాడు. మీ నాన్నలాగా నేను మాట్లాడితే దానికి ఇంకా వాల్యూ ఉండదు. మా ఇంట్లో ఊరుకోరమ్మా. మీ ఇంట్లో మీరు ఊరుకున్నారో కానీ మీ నాన్నే. మా ఇంట్లో మా అమ్మాయి 10 అంతా కలిపి 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు నేను మాట్లాడితే మా అమ్మాయి ఊరుకోదు. మరి మీరు ఎట్ట ఊరుకున్నారు మీ నాన్న? నాకు అర్థం కాల. మీరు ఒకవాళ్ళు మరి పెళ్ళిళ్ళు అయినాయి, మరి మీ నాన్న అట్ట మాట్లాడుతుంటే మీరు అట్ట ఊరుకున్నారు, నాకు అర్థం కాల. మా ఇంట్లో 10 సంవత్సరాల అమ్మాయి మమ్మల్ని అడిగింది, ఏంది నాన్న అట్ట మాట్లాడుతున్నావు అని. మాకు సంస్కారం నేర్పాడు, సంస్కారంతో కుటుంబం ఉంది మాకు. ఎలా పడితే అలా మాట్లాడటానికి కుదరదు మాకు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.